చాలా మంది గ్రీవాన్సెస్ లో దే ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ మోర్ సీట్స్ సార్, ఎస్సీ రెసిడెన్షియల్, బీసీ రెసిడెన్షియల్, కేజీబీవి మోడల్. దాన్ని ఇవ్వడం వలన సార్ యాక్చువల్లీ ద బర్డన్ ఆన్ ద ఫ్యామిలీ విల్ కమ్ డౌన్, ఇట్ విల్ హ్యావ్ అన్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ది చైల్డ్ మ్యారేజెస్ అండ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ దాట్ సార్. సార్ ఇప్పుడు చిన్న సబ్జెక్ట్ సార్ ఆయన చెప్పిన దానికి, ఇప్పుడు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకుంటే టోటల్ ఇంటేక్ కెపాసిటీ చూస్తే ఖాళీలు ఉన్నాయి సార్. కొన్ని ఏరియాస్ లో అట్లా డిమాండ్ ఉంది, కొన్ని స్కూల్స్ లో గ్యాప్ ఉంది. అవి నేను అడ్జస్ట్ చేస్తాను సార్. సార్ చేయడం ఒక యాంగిల్ సార్. రెండోది, ఒకవేళ కానీ గ్యాప్లు ఉంటే ఆ గ్యాప్ల్లో అదర్ కమ్యూనిటీస్ లోకల్ గా ఎవరైనా సరే డిమాండ్ ఉంటే అడ్జస్ట్ చేయడం కూడా అవసరం సార్. ఆ కమ్యూనిటీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత గ్యాప్లు ఉంటే వేరే కమ్యూనిటీలను అడ్జస్ట్ చేయండి లోకల్ గా. ఫస్ట్ ప్రియారిటీ నేటివిటీ, ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్. సెకండ్ యాంగిల్, ఆల్ కలెక్టర్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, విద్యా వాలంటీర్స్ నో సీట్లు ఖాళీ ఉండి అకామిడేషన్ ఉండేది ఇక్కడే చెప్తున్నా. సెకండ్ యాంగిల్, ఎక్కడ కూడా టీచర్స్ లేరనే పరిస్థితి రాకూడదు. ఇది వాలంటీర్స్ పెట్టి ఇవి రిక్రూట్మెంట్ కావడానికి డిఎస్సి లేట్ అయినా ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు రిక్రూట్ వాలంటీర్స్. దీనివల్ల టీచర్స్ వల్ల ఎడ్యుకేషన్ క్వాలిటీ దెబ్బతినకూడదు. అది ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు మీరు కావాలంటే వాలంటీర్ తీసుకోండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ రివ్యూ అండ్ దెన్ గివ్ ఇన్స్ట్రక్షన్ సూటబుల్. అందరికి ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాలంటీర్స్ గా ఎక్కడైనా డిఫిషియన్స్ ఉంటే సబ్జెక్ట్స్ కి కామన్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తే మేము అన్ని దాన్ని పాటించి తీసుకుంటాం. అందుకే ఆ గైడ్ లైన్స్ ఏమంటున్నాను, రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు రిక్రూట్ చేసుకోండి. సార్ సింపుల్ సబ్మిషన్ ఏంటంటే అసలు విజిబిలిటీ లేదు సార్ మాకు టు టేక్ ఎనీ డెసిషన్స్. ఐ వాస్ ద డిపార్ట్మెంట్, వీఆర్ క్రియేటింగ్ ఆల్ ద డాష్ బోర్డ్స్, స్టూడెంట్ టీచర్ రేషియోస్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉందో అసలు వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ గెట్ గ్రాన్యులారిటీ ఆఫ్ ద డేటా సార్. మాక్సిమం అనదర్ 1 week ఆ గ్రాన్యులారిటీ వస్తుంది సార్. నేను ఆటోమేటిక్లీ అలొకేషన్స్ అంతా సైంటిఫిక్ మేనర్ లో వీల్ కంప్లీట్. గవర్నమెంట్ కూడా విజిబిలిటీ లేదు, మేము టార్చ్ లైట్ వేసుకుని వెళ్తున్నాం, మీరు కూడా వెళ్ళండి. ఆల్ ఆఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ ఇన్ దట్ డైరెక్షన్. నోటెడ్. కర్నూలు కూడా ఆల్మోస్ట్ అలా కేజీబీవీలో సేమ్ అదే ఇష్యూస్. మాకు మొత్తం ఆడ ఒక 4 మండల్స్ ఎక్కువ మైగ్రేషన్ ఉంటుంది సార్ ఎవరి ఇయర్. వేరే హాస్టల్లో స్కూల్స్ కంటే కూడా కేజీబీవీ ఎక్కువ అడుగుతారు సార్. దాంట్లో మనకి మాక్సిమం 40 seats మాత్రమే ఉంటాయి సార్. సో ఆ రిక్వెస్ట్ సార్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఇంక్రీజ్ ద స్కూల్ చేయాలి. ఎందుకంటే సార్ పిల్లలు ఒకరి మీద ఒకరు పట్టుకుని ఎంత ఆ సిచ్యువేషన్ అలా ఉంది సార్ అక్కడ. సో కేజీబీ స్కూల్స్ ఈ ఇయర్ మీరు ఉండేదాన్ని మేనేజ్ చేయండి, నెక్స్ట్ ఇయర్ కి ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలో విల్ ఇంప్రూవ్ ఇట్. సో మాక్సిమం టీచర్ వేకెన్సీలు కర్నూలులో ఉన్నాయి సార్. బట్ మీకు చెప్పినట్టుగా సార్ ఈసారి ఏం చేసామంటే ఎవరైతే వాలంటీర్గా ఫ్రీగా స్కూల్ టైం కాకుండా చెప్తారో వాళ్ళని డిసైడ్ చేసి వర్చువల్ క్లాస్ రూమ్ వీఆర్ ప్లానింగ్ సార్. సెంట్రల్లీ వీఆర్ డూయింగ్. యా, ఆల్ అంగన్వాడీస్ దీంట్లో సెంటర్స్ లో డ్రింకింగ్ వాటర్ కనెక్ట్ చేయడానికి చూడండి. అన్నిట్లో కూడా 100 days లో ఎలక్ట్రిసిటీ ఇవ్వండి. న్యూట్రీ గార్డెన్స్ అన్ని అంగన్వాడీల్లో నరేగా డబ్బులు కూడా ఖర్చు పెట్టి కొంచెం లింకింగ్ పెట్టి వర్కౌట్ చేయండి. అదే మరి సూపర్వైజర్స్ టీఏ డిఐ ఇవ్వలేదని చెప్పి ఉద్దేశంతో ఎవరు పోవడం మానేశారు. నా టీఏ ఇస్తాం, డిఐ ఇస్తాం, రివైవ్ దట్ సిస్టమ్ అండ్ హ్యావ్ ఏ ప్రాపర్ సూపర్విజన్. అంగన్వాడీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. సార్ కర్నూలులో సార్ 500 స్కూళ్ళల్లో అలా యాక్చువల్గా బిల్స్ ఏజెన్సీకి పెండింగ్ ఉన్నాయని చెప్పేసి గ్యాస్ సప్లై లేదు సార్. అందులో మళ్ళీ కట్టల పైకి మళ్ళీ బ్యాక్ వచ్చేసారు సార్. సో అవన్నీ కూడా క్లియర్ చేయండి. డిపార్ట్మెంట్ కెన్ క్లియర్ ఆల్ దీస్ థింగ్స్. అంగన్వాడీస్ ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలాంటి కంటింజెన్సీస్ విల్ గివ్ మనీ ఇమ్మీడియట్ గా సెట్ చేయండి. ఇది వచ్చే స్కూల్ సార్, మనం చూసుకోవాలి. ఒక 500 స్కూల్లో ప్రాబ్లం సార్. ఓకే. So we'll go to the next subject now, health and family welfare and seasonal condition. Permitted for a small announcement, sir. The 4:40 tea break planned. I think we have served tea, and before the SPs join, there will be a snack break where you can all go out to have your tea and snacks. By the time we'll reorganize the chairs for the joint session, sir. Thank you. That is after the revenue department. No. Yes, sir. After the revenue. Yeah, Krishna. సార్ అందరికీ నమస్కారం. సార్ వికసిత్ భారత్ అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్ గోల్స్ దృష్టిలో పెట్టుకుని 2047 కాకుండా 2030కి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ చేయాల్సిన అవసరంగా ఉంది. కాబట్టి అందులో
టాప్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఎక్కడైతే ప్రజల ఆరోగ్యం మీద మేజర్ ఎఫెక్ట్ ఉంటుందో వాటిలో మన స్టేటస్ ఏపీ స్టేటస్ డిఫరెంట్ డేటా సోర్సెస్ లో ఎలా ఉందనేది ప్రజెంట్ చేయడం జరిగింది సార్. ఇందులో 8 ఇండికేటర్స్ లో 4 ఇండికేటర్స్ మనం బెటర్ గా ఉన్నాము. 4 ఇండికేటర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 4 ఇండికేటర్స్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందో కూడా 21 స్టాటిస్టిక్స్ ఉన్నాయి. లేటెస్ట్ మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం అందులో ఆల్మోస్ట్ 3 ఇండికేటర్స్ మనం బాగా ఇంప్రూవ్ అయినాయి. తర్వాత హెచ్ఐవి ఇన్సిడెంట్స్ రేట్ ఒకటి 0.05 ఓవరాల్ ఇండియా అయితే మనకి 0.07 ఉంది. మనం 4th హైయెస్ట్ తర్వాత మెయిన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఫోకస్ చేయాల్సిన కొన్ని ఏరియాస్ హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒకటి మన మాతృ శిశు సంరక్షణ మీద హెల్త్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి మ్యాటర్నల్ మోర్టాలిటీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 45 ఉంది సార్. ఇది అట్లీస్ట్ 2027 కి మిడ్వే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 కి కంపారిటివ్ గా చూస్తే 35 మినిమం రీచ్ అవ్వాలని. తర్వాత అండర్ 5 మోర్టాలిటీ 15 ఆల్రెడీ మనం 25 ఎస్డిజి టార్గెట్ ఉంటే మనం 27కి ఆల్రెడీ వచ్చాం సార్. బట్ బెస్ట్ స్టేట్ కేరళ 8 ఉంది. సో అట్లీస్ట్ ఆ డైరెక్షన్ లో మనం ఇంకా మనం ఉన్న పొజిషన్ ని ఇంకా ఫర్దర్ గా సాలిడిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామనేది. తర్వాత ఎనీమియా ప్రెగ్నెంట్ ఉమెన్ లోను అడాలసెంట్ గర్ల్స్ లోను ఎనీమియా ఒకటి చాలా ఎక్కువ ఉంది. సో ఈ ఎనీమియా తగ్గించడానికి రకరకాల యాక్షన్ తీసుకుంటున్నాము. సో అది 25% కి అంటే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 25.2 రావాలి. సో దీనికి సంబంధించి రకరకాల యాక్టివిటీస్ మనం చేస్తున్నాము. ఐరన్ సూక్రోజ్ ఇంజెక్షన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి వాళ్ళ ఇంటికే మనం వెహికల్ పంపించి ఉచితంగా పిహెచ్సి నియరెస్ట్ పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇంజెక్షన్ ఇప్పించి లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇప్పించి మళ్ళీ బ్యాక్ కి ఇంటికాడ సేఫ్ గా డ్రాప్ చేసే పద్ధతి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. అలాగే మళ్ళీ ఈ టిఫా స్కాన్ కూడా మనం స్టార్ట్ చేసాము. అట్లీస్ట్ జెనెటిక్ డిఫెక్ట్స్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఎర్లీ స్టేజ్ లో మనం తీసుకోవడానికి. తర్వాత ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో లాస్ట్ డే వరకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వరకు వెయిట్ చేయకోకుండా ముందే బర్త్ వెయిటింగ్ హోమ్స్ కి ట్రాన్స్పోర్ట్ చేసి అట్లీస్ట్ 3 to 6 days మధ్యలో వాళ్ళు ముందే తీసుకొచ్చి అట్లీస్ట్ సేఫ్ డెలివరీ కోసం ఈ గైనకాలజిస్ట్ అలాగే ఎనస్థిషియా సర్వీసెస్ ఉన్న సిహెచ్సిలో తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ఎనీమియాకి మెయిన్ మనం న్యూట్రిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం సార్. అలాగే ఐఎఫ్ఏ సప్లిమెంటేషన్ ఇస్తున్నాము. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ చూపించారు. బట్ అప్డేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. బట్ అందరూ కూడా తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఏ టైంలో చూసినా అరౌండ్ 2.5 lakh ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు. సో వాళ్ళందరికి కూడా మనం ఈ న్యూట్రిషనల్ సపోర్ట్ ఇస్తున్నాము. అది ఎఫెక్టివ్ గా యూజ్ అయ్యేటట్టు ఏర్పాటు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత అంటువ్యాధులు చూస్తే గనక ఈ టీబీ నోటిఫికేషన్ 100% టీబీ నోటిఫికేషన్ ఉండాలని మనది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 84% టీబీ నోటిఫికేషన్ ఉంది సార్. అలాగే ఫైలేరియాసిస్, లెప్రసీ ఈ రెండు కూడా 0 కేసెస్ రిపోర్ట్ అవ్వాలని. తర్వాత దీనికి మనం యాక్టివ్ సర్వేలెన్స్ చేయడం, ఎర్లీగా డిటెక్ట్ చేయడం, అలాగే ట్రీట్మెంట్ ఇమీడియట్ గా ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తామో ఇమీడియట్ గా గ్యాప్ లేకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యేటట్టు మనం ఫాలో అప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన మస్కిటోస్ రిలేటెడ్ గా చూస్తే గనక హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం, స్ప్రేయింగ్ యాక్టివిటీ ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే కానివ్వండి అలాగే జనరల్ స్ప్రే కానివ్వండి డిపెండింగ్ ఆన్ మన పారాసైటిక్ ఇండెక్స్ ప్రకారము ఏదైతే హై రిస్క్ విలేజెస్ మనం ఐడెంటిఫై చేసామో అక్కడ ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ బాగా క్లోజ్ గా సూపర్వైజ్ చేయడం. టీబీ పేషెంట్స్ కి నిక్షయ్ పోషణ అని న్యూట్రిషన్ కిట్స్ సిఎస్ఆర్ ద్వారా ఇవ్వడం లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ గారు కాల్ ఇచ్చి స్టార్ట్ చేశారు సార్. అది కొంచెం ఇంకా అందరికీ అందేటట్లు ఏర్పాటు చేయడం అనేది కలెక్టర్స్ ని
రిక్వెస్ట్ చేస్తున్నాం కోఆర్డినేట్ చేయమని. తర్వాత ఎన్సిడి చాలా ముఖ్యం, మనందరికీ తెలుసు. మేజర్ డిసీజ్ బర్డెన్ కానీ డెత్స్ కానీ మనకి ఎన్సిడి మీద వస్తున్నాయి. బీపీ, షుగర్, అలాగే క్యాన్సర్ ఇలాంటి వ్యాధులతో ఈ ఎన్సిడి స్క్రీనింగ్ 3.0 అంటే థర్డ్ టైం ఇప్పుడు